హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు నాకైతే చాలా 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 మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. సో అది త్వరలోనే మీకు కూడా తెలిసిపోయిద్దిలేండి, రేపే తెలవచ్చు మీకు. సో ఈరోజు కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం కాబట్టి తెల్లవారుజామునే లెగుద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ వారం నిద్ర లేచాను, దాని తర్వాత ఇప్పటివరకు అసలు లెగలేదు, నార్మల్గా లేస్తున్నాను. కానీ ఇక అయిపోతుంది కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా అని చెప్పి నిద్ర లెగవాలనిపించి రాత్రి అలారం పెట్టుకొని లేచాను. ఇంకా లేచి అలారం మోగినాక కూడా ఒక అరగంట నిద్రపోయి లేచి, అమ్మో ఇంక లేట్ అయిపోతుందిరా బాబు అని చెప్పి ఇక లేచి గబగబా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇక ఇల్లు క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోవాలి, ఇంకా పూజ దగ్గర అంతా కూడా రెడీ చేసుకోవాలి. ఏదేమైనా కానీ కార్తీక మాసం నాకు బాగా కలిసి వచ్చినట్టుంది. ప్రతి వారం కూడా ఏదో ఒక గుడ్ న్యూస్ వింటూనే ఉన్నాను. అవి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. అలాగే ఈ వీడియోలో కూడా కొంచెం చెప్తానులేండి. సో ఈ కార్తీక మాసం నాకు చాలా 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 బాగుంది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ చెప్తాను, నా లైఫ్లో కానీ లేకపోతే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఫస్ట్ కొలాబరేషన్ నాకు కార్తీక మొదటి సోమవారం రోజున వచ్చింది యశుల్ కలెక్షన్స్ నుంచి. దాని తర్వాత ప్రమోషన్స్ వస్తూనే ఉన్నాయి. అంటే నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు అనేది పక్కన పెట్టేస్తే కొలాబరేషన్స్ రావడం అనేది కూడా అంత ఈజీ కాదు కదా. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానండి, అసలు ఏమీ లేదు. నేను చాలా కలలుగానే దాన్ని, నాకు జ్యువెలరీ ప్రమోషన్స్ రావాలి, నాకు శారీ ప్రమోషన్స్ రావాలి, ఆ ప్రమోషన్స్ రావాలి, ఈ ప్రమోషన్స్ రావాలి అని చెప్పి. కానీ అలా మనం కలలుగా కూర్చున్నాం అనుకోండి, అవ్వదు. మనం కూడా ఒక అడుగు ముందుకేస్తేనే అవుతుంది అనేది నాకైతే అర్థమైంది బాగా. నేను అడగడం, వాళ్ళు ఓకే అనడం, వాళ్ళు నాకు పంపించడం, అండ్ నేను ప్రమోషనల్ వీడియోస్ చేస్తే అందరికీ నచ్చడం, అదంతా నాకు బాగా నచ్చింది. రీచ్ బాగా వెళ్ళడం అదంతా. సో ఏదేమైనా కానీ ఈ సంవత్సరాల్లో నేను చాలానే నేర్చుకున్నానండి. ఎలా మాట్లాడాలి, ఎలాగా మనం వీడియో షూట్ చేసుకోవాలి, జనాల్లోకి ఎలాగ వెళ్ళాలి అనేది కొంచెం కొంచెం, అంటే నాకు బాగా వచ్చింది నేను చెప్పను, కానీ కొంచెం కొంచెం అయితే అర్థమైంది. అండ్ అనుకోకుండా ఈ కార్తీక మాసంలోనే నేను బిజినెస్ స్టార్ట్ చేయడం, చిన్నదో పెద్దదో, చిన్న సపోర్ట్ అయినా పర్వాలేదండి నాకు. కానీ నేను ఒక నిజం చెప్పాలంటే 3 days నుంచి నాకైతే ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. నైటీ గురించి క్వేరీస్ వస్తూ ఉన్నాయి కానీ ఎవరు బుక్ చేసుకోవట్లేదు. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా, క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. ఎందుకంటే ఇంకా క్యాష్ ఆన్ డెలివరీది మనము కొరియర్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడుకోలేదు కదా. ఎక్కువ కొరియర్స్ ఉండవు కాబట్టి ఉన్నట్టు వెళ్ళి DTDCకి వేసేస్తాను, కానీ అట్లా నాకు తెలీదు. సో దయచేసి ఎవరైనా కానీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, ఆన్లైన్ పేమెంటే. మీరు అసలు భయపడాల్సిన పని లేదు, మీకైతే అసలు ఎటువంటి ఇది లేదు, మేమేం ఫేక్ కాదు. అండ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సేమ్ అదే మీకైతే ఇంటికి వచ్చేస్తుంది. మీరు అస్సలు టెన్షన్ పడద్దండి. మేము 100% జెన్యూన్ పేజ్. మీరు నన్ను సంవత్సరం నుండి చూస్తున్నారు, ఎవరైనా కొత్తగా చూస్తున్నా సరే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకుంటేనే కదా మరి మనకి మెసేజ్లన్నీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏదో అట్లా ర్యాండమ్గా వచ్చి చూసారంటే తర్వాత నా ఛానల్ కనపడదు అనమాట మీకు, అందుకే చెప్తున్నాను. సో బయట కూడా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నా. బయట చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. అప్పుడప్పుడే కొంతమంది లెగుస్తున్నట్టున్నారు, సౌండ్లు అయితే వినపడుతూ ఉన్నాయి. ఇక నేను హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. నిన్న వీడియోలో ఈ డ్రెస్ పెడితే ఈ డ్రెస్ చాలా బాగుంది అక్క అని అయితే పెట్టారు. ఈ డ్రెస్ మేము వేలూరులో ఉన్నప్పుడు ఈజీ బైలో తీసుకున్నాము. అప్పుడు నాకు ఇది 1000 రూపీస్ ఎంత పడింది. అప్పుడు ఒక బర్త్డే ఉందన్నమాట, అప్పుడు మా అమ్మ వాళ్ళు డబ్బులు వేస్తే అప్పుడైతే నేను అవి తీసుకున్నాము. ఇది తీసుకొని కూడా నియర్లీ ఒక 5 years అవుతుంది. బట్ బాగుంటుంది, అంటే మధ్యలో లావైపోవడం వల్ల డ్రెస్ పట్టలేదు. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం పడుతుంది, కానీ ఇంకా తగ్గాలి. నేనేంటి అసలు వెయిట్ తగ్గట్లేదు, అలాగే ఉంటున్నాను ఎన్ని ఉపవాసాలు చేసినా సరే. సో ఇంకా బాడీ ఫిక్స్ అయిపోయినట్టుంది ఎంత వెయిట్ అని చెప్పేసి 60 ఉన్నాను. అబ్బా అసలు డెలివరీకి ముందు 55 ఉండేదాన్ని, అంతకుముందు లావున్నప్పుడు 60 ఉండేదాన్ని అండి. సో ఇంక ఇక్కడ పూజ దగ్గరికి అయితే పూలన్నీ నిన్న నైటే తీసుకొచ్చేసుకున్నాం. 1/2 kilo 60 రూపీస్ అంట. బట్ పూలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక పూజ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నా. నా సౌండ్లకి ఎక్కడ హవి నిద్ర లెగుస్తాడో, హవి నిద్ర లేచాడంటే నాకే పని అవ్వదని చెప్పేసి నేనైతే చాలా హవి లెగుస్తాడేమో అనే టెన్షన్లో ఉన్నాను అనమాట. హవి లేచాడంటే ఇంకా నాకు పని అవ్వదు. అండ్ దాని తర్వాత మా ఆయన కూడా పాపం నైట్లో అసలు పడుకోవడానికి టైం ఉండట్లేదండి. అసలు సాటర్డే సండే అని కూడా ఉండదు, అసలు హాలిడేస్ ఉండవు. అండ్ వర్కింగ్ ఎప్పుడు చేస్తూనే ఉండాలండి. ఏదేమైనా కానీ సాఫ్ట్వేర్ జాబ్ అంత ఈజీ కాదు, అసలు చాలా కష్టంగా ఉండిద్దేమో అని నాకు అనిపిస్తుంది. చూడడానికి ఎలా ఉండిద్ది అంటే వెలికే ముందులే చాలా సాలరీ వచ్చిద్ది, లేకపోతే ఏదో ఒకటి అనుకుంటారు కదా సాఫ్ట్వేర్ అంటే ప్రశాంతం అది ఇది అని చెప్పేసి. ఏ జాబ్లో ఉండాల్సిన టెన్షన్స్ ఆ జాబ్లోనే ఉంటాయి, గవర్నమెంట్ జాబ్లో ఉండాల్సిన టెన్షన్స్ గవర్నమెంట్ జాబ్లో కూడా ఉంటాయి. సో ఏదైనా కానీ ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటే చూసే వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట మనం పడే కష్టాలు ఏమి కూడా అని నాకు అనిపించింది. ఇప్పుడు నేనైనా అంతే కదా. ఇదిగో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తున్నాను తెలుసా? ఈ రోజు అంటే మీరు వీడియో చూసే రోజు మార్నింగ్ 10:30కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిన్న నైట్ నేను నిద్రపోయాను. ఇక హబీ గారు ఏమో పిలుస్తూనే ఉన్నాడు, దా అమ్మ దా దా అని చెప్పేసి. ఇంక ఇప్పుడు హడావిడిగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంకా పూజ దగ్గర అంతా కూడా నీట్గా పువ్వులు పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నా. కానీ నేను ఆల్రెడీ నిన్నే వీడియో పెట్టా కదా, చిన్నప్పుడే బాగుండేది. మాకు ఇంటికి శివాలయం చాలా దగ్గరగా ఉండేది. అసలు ఇప్పుడు అసలు శివాలయానికి వెళ్ళాలంటే మాకు 10-11 అవ్వందే, తొందరగా వెళ్ళే ప్రసక్తే లేదు అసలు. సో అలా ఉండిద్ది అనమాట. పైగా ఈ హబీ పుట్టిన తర్వాత ఈ హబీకి లేపుకొని బ్రేక్ఫాస్ట్ చేయించుకొని రెడీ చేయించుకునేసరికి మాకు ఒక గంటన్నర అయిపోయిద్ది.
ఓన్లీ అవి పని చేయడానికే ఇంకా మనం గుడికి వెళ్ళేసరికి నీరసం కూడా వచ్చేసిద్ది. అక్కడ జనాలు కూడా ఫుల్ ఉంటారు, రష్ ఎక్కువైపోయింది అనమాట. సో ఇక్కడ ఈ కొబ్బరికాయ కొడుతుంటే ఎన్నిసార్లు కుట్టినా పగలదండి. నా అలాగే ఎంతమంది ఉన్నారు. ఈ సౌండ్లకి ఎక్కడ వీళ్ళు లెగుస్తారు అనుకున్నా కానీ పాపం ఇద్దరు మొత్తుగా పడుకున్నారు. నేను ఎంత సౌండ్ చేసినా కూడా లెగలేదు. దనా 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 ఎన్నిసార్లు కొడితే పైన పెంకుడు వచ్చింది కానీ లోపల కొబ్బరి పగలలేదు. సరే అని చెప్పి ఇంకా అలా కొడతా ఉంటే ఫైనల్గా అయితే సాధించానండి బాబోయ్. అసలు కొబ్బరికాయ కొట్టడం కూడా పెద్ద కష్టమే ఒక్కొక్కసారి కదా. చాలామంది ఉంటారు, కొంతమంది చక్క కొట్టేస్తారు, నాకేమో రాదు ఇంకా. సో ఇంకా నిన్న చాలామంది ఏమన్నారంటే పూజ గది క్లీన్ చేసుకోండి, పైన అంతా నల్లగా అయిపోయింది, హారతి ఇచ్చింది, తులసికోట దగ్గర పెట్టుకోండి అని కూడా చెప్పారు. మాకు తులసికోట లేదండి, మాకు ఎదురు బాల్కనీ కామన్గా ఉండిద్ది కదా, దానివల్ల మాకు అసలు తులసికోట లేదు. బయట తులసికోట ఉంటే బాగుండిద్ది, నాకు కూడా చాలా ఇష్టం అంతకుముందు ఉండేది. సో ఇదిగోండి, ఇదైతే తీసేసుకుంటున్నా. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక పైన బూజు అదంతా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా బయట వాతావరణం చూసారా ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది కదా. కాసేపు అట్లా మెడిటేట్ చేసుకొని ఇంకా వాయిస్ ఓవర్స్ వీడియోస్ ఉంటే అయితే చేసుకున్నా. నిద్ర లెగిస్తే చాలా ప్రశాంతంగా ఉండిద్ది, అంటే కూడా చాలా బాగున్నట్టు అనిపించింది లేట్గా లేచి అట్లా. కానీ ఎర్లీగా లేవాలంటే బద్ధకం వచ్చిద్దా, లేకపోవచ్చులే అని చెప్పి ఏదో అకేషన్ ఉంటే తప్ప. సో మ్యాక్సిమం ఎర్లీగా లెగవాలి అని అనుకుంటున్నా, చూద్దాం. అనుకోవడమే కదా, చేయడం గ్రేట్ అన్నమాట. సో ఇప్పుడు కాసేపు బయట అలా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందామని బయటకు వచ్చుకొచ్చిన, కొంతసేపు మెడిటేట్ చేసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాళ్ళ వీడియోకి. వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. తల్లి ఏం కావాలి నీకు? పొటాటో అన్నమా? పొటాటో అన్నం యాండ్ ఉండేది అన్నానా నేను? తింటావా? పొటాటో అన్నం తింటావా? సరే పద. నిద్ర సరిపోయిందా? అప్పుడే లేసావు? గుడ్ మార్నింగ్ తల్లి చెప్పు. గుడ్ ఫ్యాన్ అయినా ఎందుకు? గాలి ఎందుకు అట్లా? చెమట ఏదే నీకు? చెమట ఎక్కడుంది చూపించు, చూపించు ఎక్కడుంది? దొంగ చూపించు, దొంగ బాయ్. బొంగూరు తల్లిది. నేను బ్రష్ తినమల్లా, బ్రష్ చెయ్యమన్నా చెయ్యి. ఈ అని రుద్దు రుద్దు, పళ్ళు రుద్దే, నాలుగు కాదే. బ్రష్ నోట్లో పెట్టడమే కష్టం మాకు, ఇక రుద్దడం అంతకంటే కష్టం. అయిపోయిందా? ఏం చేసావు నాన్న అయిపోవడానికి? మమ్మల్ని రుద్ద నువ్వా రుద్దుకో. ఆ పళ్ళు ఏమవుతున్నాయి అర్థం కావట్లే. ఇయ్యను నీ పళ్ళు చూపిద్దాం అందరికి ఎంత మురిగ్గున్నాయో. అయిపోలా, రుద్దు, ఇలా రుద్దాలి. రుద్దు రుద్దు రుద్దు, ఇలా రుద్దు పళ్ళకి. ఏ అయిపోయిందా? కొట్టండి రా. ముగ్గు వేసారు అని చెప్తున్నావు, రోజు అయింది కదా అందుకనా? అమ్మేసిందా? నీకు తెలుసా? చూసావా? అమ్మేనా వేసింది? 2 ఉన్నాయా? ఇదిగో ఇష్టమా నీకు కొబ్బరి? కొంచెం కొంచెం తిను. అలా కాదు నాన్న, ఇదిగో కొంచెం కొరుకు. పళ్ళు ఉన్నాయా? ఉన్నాయా? ఏ చూపి ఎలా ఉంటాయి నీ పళ్ళు? చల్లగాలి వస్తుంది కదా. 2 ఉన్నాయా? పెద్దది చిన్నదా? నువ్వు కొబ్బరి నీళ్ళు తాగుతున్నావా? తాగు. చిన్నగా కట్ చేసుకున్నా, ఒక పక్కన అన్నం కూడా అయిపోతుంది. సో ఇంకిక్కడ ఇది మిక్సీకి పట్టుకోవాలి. కొబ్బరి అన్నం వండుదాం బ్రేక్ఫాస్ట్కి. మా ఆయన చాలా డేస్ నుంచి అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ హబీబాబు గారు ఎట్లయినా సరే వాళ్ళ నాన్న నిద్ర లేపాలి. ఈరోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. అక్కడక్కడే తిరుగుతాడు. ఇట్రా రకం. సరేరా వచ్చే. ఇవాళ క్లైమేట్ చాలా చల్లగా ఉంది. టైం ఇప్పుడు 8 o'clock అయినా సరే చూడడానికి 6 o'clock అయినట్టు ఉంది. అసలు చూడండి, ఎండ లేదు ఏమీ లేదు. ఈరోజు బట్టలు కూడా చాలానే ఉన్నాయి, వాష్ చేయాలి. సో అట్లయితే అవుతుంది ప్రస్తుతానికి. అండ్ బాక్స్లోకి వచ్చేసి క్యాబేజీ కూర వండమని చెప్పారు. క్యాబేజీ లాస్ట్ వీక్ది ఆఫ్ ఇక్కడే ఉండిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. సో ఇప్పుడు ఇది తీసి వండదాం. ఇదంతా కట్ చేసేయాలి, కట్ చేసి వండుదాం. ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసేస్తే
మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. టాస్క్ కంప్లీట్ అవి మీ నాన్న ఎట్ల కొట్ల లేపావు. హ్యాపీ హ్యాపీ సరే నాన్న ఇంకో గ్లాస్ వద్దా తొక్కొద్దా తాగు తొక్కువాక పడిపోయిందా? ఏం పడిపోయింది? సరే నాన్న. ఫైనల్గా ఎట్లా కొట్లా వాళ్ళ నాన్న అయితే నిద్ర లేపేశాడు. ఇంకా కొబ్బరి అయితే నేను ఇలాగ మిక్సీకి పట్టేసుకున్నాను. బరకగా చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. కొబ్బరి అన్నం నేను అప్పుడు దసరా టైంలో చేసినప్పుడు మా ఆయన అడిగారనమాట. అప్పటి నుంచి నేను అసలు చేయట్లేదు. ఈ కొబ్బరికాయ కూడా 2వ వారం తీసుకొస్తే ఇటు చూడు, మరి వీడియో తీస్తున్నా బాబు. ఏం పడిపోయింది? దారిలో ఏం ఉండకూడదు మా హబీబాబు గారికి. అలాగే నాన్న, క్లీన్ చేస్తారా రా. ఎందుకు నువ్వు 2 పప్పు గుత్తులు వేసుకొని తిరుగుతున్నావు? అవసరమా? దేనికి? నాయన 2 డాగ్స్ ఉన్నాయా? వెరీ గుడ్. 1 2 ఉన్నాయా? 3 లేవా? ఏ మరి 3 ఇక మొత్తానికి ఈరోజు అయితే ఇలా చేసేసాను. మార్నింగ్ కొబ్బరికాయ కొట్టేశాను కదా అని చెప్పి మళ్ళీ ఇడ్లీకి వేసుకున్నామంటే దానిలోకి చట్నీకి సరిపోద్ది. మరి మీరు ఇలాగే కొబ్బరి కొట్టినప్పుడు ఏమేమి చేస్తారనేది నాతోటి చెప్పుకోండి. చెప్పుకోండి కాదు, చెప్పండి. ఫ్లోలో కొంచెం తప్పుగా మాట్లాడితే క్షమించేయండి. సో అదనమాట. ఇంకా కొంచెం తాలింపు దినుసులు వేసేసుకొని కొబ్బరి వేసి ఉప్పు వేసేసి కొంచెం అది మగ్గాలన్నమాట. ఒక 2 మినిట్స్ మగ్గితే చాలు. ఇంకా ఉడికిన అన్నం అయితే తీసుకొని కలుపుకోవడమే. సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడం. నేను పచ్చిమిరకాయలు ఎక్కువగా వేయలేదు, ఎండుమిరకాయ వేసుకోవాలి. అది కూడా ఒకటే. మళ్ళీ అవి కూడా తినాలి కదా. మళ్ళీ కారం ఉందనుకోండి, పిల్లోడు తిన్నాడు కదా, అందుకని చెప్పి కొంచెం కారం తగ్గించే వేసుకుంటా అవి తినాలి అన్నప్పుడు. అదే కర్రీస్లో అయితే ఏముంది, నెయ్యి వేసేసి పెట్టేస్తాను. ఏ కర్రీస్ అయినా సరే నేను వండిందే పెడతానండి అవి కోసం ప్రత్యేకంగా. అసలు నేను ఏమి వండను. ఏంటంటే ఇంక వాళ్ళకి అన్నీ నేర్పించాలి కదా. ఇంకా పప్పు అని అదే ఒకటే నేర్పించేసామనుకోండి, వాళ్ళు ఇంకేమి తినలేరు. ఇంకా టిఫిన్ పెట్టేసి వాళ్ళకి నేను ఈరోజు ఉపవాసం కదా, అందుకని ఇంకొక పక్కన హవికి వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా క్యాబేజీ కూరకి అయితే రెడీ చేసేసుకున్నా. మా వారికి బాక్స్ పంపించేయాలి కదా, ఇంకా నేను సింపుల్గా క్యాబేజీ కూర ఇలాగే చేసేసుకుంటా ఎప్పుడు. సో టేస్ట్ బాగానే ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది. ఇంక లేదంటే క్యాబేజీ పప్పు ఉంటుందా, లేదంటే క్యాబేజీ టమాటా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ క్యాబేజీ పప్పు కూడా బాగానే ఉండేది, కానీ ఎప్పుడు ట్రై చేయాలి. ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే మా మామ ఎప్పుడు క్యాబేజీ కట్ చేసినప్పుడు అలా చెప్తా ఉంటారు అనమాట, క్యాబేజీ పప్పు వండుకోండి అని. లిఫ్ట్ పని చేయట్లా. తిని నేర్చుకో. ఎవరి మీద ఆధారపడకూడదు నాన్న. ఎత్తుకాలు. బాయ్ చెప్పు నాన్నకి. బాయ్. ప్రేమికులేంది మీరేమన్నా, మాకేంది ఇది. సరే వెళ్ళిపో, బాయ్. దొంగ చూపులు చూడట్టు చెప్తున్నాడు. నువ్వు అన్ని మెట్లు దిగి హగ్గు చేసుకుంటావింది. ఇక్కడి నుంచి తొందరగా కింద లేదు, ఇది ఎందాడలేదు. నేను డస్ట్బిన్కి వెళ్ళాం కదా, అక్కడక్కడ ఎందాడలేదు, చెల్లి లేదు, పడేసింది పూరి. పైనుంచి లేదు, ప్లేట్ పడేసేసిందమ్మా. చెల్లి లేదు, ప్లేటు పూరి అన్నీ పడేసేసింది. అప్పుడు ఆంటీ వచ్చి కింద పడిపోతే అన్నీ తీసుకున్నారు. ఒక డాగ్ చుట్టూ తింటాను చూడు పూరి, డాగ్ తింటాను చూడు పూరి. ఇక మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం పని చేసుకున్నా. హవి పడుకున్నాడు, వాయిస్ ఓవర్లు ఇచ్చా, కాల్స్ మీద కాల్స్ మాట్లాడుతూ ఉన్నా.
హవి నిద్రపోయాడు. ఇంకా 1 o'clock దాకా అయిపోయింది. హవి ఇంకా అన్నం తినలేదు, తినకుండానే పడుకున్నాడు. నేనైతే ఏం తినలేదు. సో నేను ఏమన్నా ఫ్రూట్స్ తింటా, యాపిల్ కానీ అట్లా ఏమన్నా. క్లైమేట్ మాత్రం ఏంటో అసలు ఎండే రావలేదు ఈరోజు, ఫుల్ చల్లగా ఉంది. సరే కానీ మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా చెప్పండి నాకు, మర్చిపోద్దు. మాకు ఈ రోజు అయితే అంటే ట్యూస్డే రోజు అయితే తిరుపతిలో వర్షం ఉంది. బొబ్బు చూసావా, అమ్మ ఫోన్లో ఛార్జింగ్ లేదు, నన్ను చీకటికి అయిపోయింది కదా. ఓ తల్లి, హబీబాబు ఇప్పుడు నిద్రలేచి అన్నం తింటాడంట. 2 అయింది, కొరికేసేయండి. చీకటి అయిపోయింది నాన్న, ఛార్జింగ్ పెడదామా ఫోన్లో? అమ్మో చీకటి అయిపోయింది నాయనో. అమ్మో నాయనో, కూర్చో ఇక్కడ, ఛార్జింగ్ పెట్టొస్తా. చీకటి అయిపోయింది తల్లి. ఏందది? తీ 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 తీ. అయ్యా అయ్యా హీరో బాబు, హీరో బాబు ఏదో చెప్తున్నాడు. చెప్పు తల్లి, ఏం చెప్తున్నావు? అంబ్రిల్లా వేసుకొని వెళ్ళాలా? అంబ్రిల్లా అంటే వేసుకొని వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు. మా బట్టలు ఆరితే లేదో కూడా తెలియదు. నిన్న మంచిగా ఎండ ఉంది, నేను నిన్న మెషిన్ వేయలేదు. సరే రేపు వేద్దాంలే అన్నట్టు. ఈ హవి గారు చూడండి ఫ్యాషన్గా ఏంటో మరి, డ్రెస్ నోట్లో పెట్టుకొని. ఏంది నాన్న అది? ఏం చేస్తున్నావు చెప్పు, మాట్లాడు. టీవీలో ఎట్లా అంటారు బాబు? నిన్నే హవి నవ్వుతా విన్నానా? అలా పడేస్తారా ఫస్ట్? ఇట్లా ఇట్లా పడేసి అలా అలా అంటారా టీవీలో? ఎక్కడ చూసావు నువ్వు టీవీలో అలా అలా అనడం? నానా ట్రైపాడ్కి ఫోన్ లేదు నానా. ట్రైపాడ్ చూసి హాయ్ గాయ్స్ అని ఇదేం లేదు. ఇది ఇందులో ఫోన్ పెడితేనే ఓకేనా? అప్పుడు చెప్పు హాయ్ గాయ్స్, బాయ్ గాయ్స్ అని. హాయ్ గాయ్స్. తిన్నారా? తిన్నారు, నీకు చెప్పారు వాళ్ళు. ఏం తిన్నారు? పప్పు తిన్నారా? నీకు చెప్పారా వాళ్ళు? మరి నువ్వేం తింటున్నావు? ఆపిల్. నానా ప్లీజ్ 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 స్టాండ్ వదిలే పూజ కూడా కంప్లీట్ చేసేసి మేము భోజనం కూడా చేసి హవికి అయితే ఫ్రెష్ చేసేసాను. ఇంకా మా వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తున్నారు. ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. లేరు కదా అన్నోళ్ళు. ఉంటాయి. ఆంటీ వచ్చిందా? బిస్కెట్లు తిన, అన్నం తినవాకు సరేనా? ఆంటీ ఇచ్చిందా? నానా వస్తాడు నాన్న, ఆగు. నొక్కుదాం ఆగు, నాన్న వస్తాడు ఆగు. నానా దాదా 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 అను. నానా దాదా దాదా దాదా. బజ్జీ అంట అయ్యా. అయ్యా బజ్జీ. అయ్యా బజ్జీ కాదు నాన్న, అది తెచ్చాడులే బజ్జీలు. నువ్వు అడగడం ఆయన తేడం సరిపోతుంది మీ ఇద్దరికే. అది నువ్వు మొయ్యలేవు నానా. ఒకటి రెండు తగిలించుకొని అన్నాను. పద 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 పద. సరే నాన్న.